హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రచయిత, గాయకులు, డైరెక్టర్ అయిన కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఇవాళ ఇంకో సినిమా విశేషాల గురించి చెప్పడానికి మన స్టూడియోకి వచ్చేసారు. అసలు ఏంటి ఆ సినిమా, వాటి విశేషాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఇవాళ ఏ సినిమా గురించి చెప్పబోతున్నారు? ఇవాళ ఒక మంచి ముక్కోణపు లవ్ స్టోరీ, అది విషాదాంతం. ఓకే. ఇప్పుడు చాలా లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. పాత సినిమాల్లో లవ్ స్టోరీస్ తో పాటు విషాదాంతమైన, ప్రేమ విషాదాంతమైనటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అటువంటి సినిమాల్లో పెళ్లి కానుకని ఒక సినిమా, నాగేశ్వరరావు గారు, బి సరోజాదేవి, కృష్ణకుమారి. అది ముక్కోణపు లవ్ స్టోరీ. అది ఒక విధంగా విషాదాంతమైంది. ఒక విధంగా కాదు, అసలు విషాదాంతమే. విషాదాంతం సినిమాల్లో నాగేశ్వరరావు గారు చాలా బాగా ఫిట్ ఇన్ అయ్యి, ప్రేమలో ఎంత చక్కగా ఫిట్ ఇన్ అయ్యాడు ఆయన, విషాదమైనటువంటి సినిమాల్లో కూడా అలాగే ఫిట్ ఇన్ అయ్యాడు ఆయన. అది అక్కడ దేవదాసు నుంచి మొదలైంది. తర్వాత ప్రేమనగర్ ఒక విధంగా, తర్వాత దాన్ని సుఖాంతం చేశారు, అది వేరే విషయం. ఈ పెళ్లి కానుకటువంటి సినిమా తమిళ్ నుంచి వచ్చింది. ఇది కళ్యాణ పరిచయం అని తమిళ్ సినిమా, అది మొట్టమొదట. దాన్ని తెలుగులో తీశారు, వీనస్ పిక్చర్స్ వాళ్ళు తీశారు దానికి శ్రీధర్ అని ఒక మంచి దర్శకుడు. శ్రీధర్ కొత్త ఆయన కాదు, అప్పటికి చేశాడు, మంచి పేరుంది ఆయనకి డైరెక్టర్ గా. ఆయన కూడా అందులో వీనస్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒక పార్ట్నర్ అనమాట. ఆయన కథ అవన్నీ ఆయనదే కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఎం రాజా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశాడు. అందులో పాటలన్నీ హిట్టే. అందులో బి సరోజాదేవి వచ్చి రాని తెలుగు మాటలు ముద్దు ముద్దుగా ఉండేవి, చాలా ముద్దుగా, చాలా బాగుండేవి అవి. నేను జీవితంలో 4 సార్లు చూసినటువంటి సినిమా ఒక్క సినిమా పెళ్లి కానుక. ఎందుకు సార్ మీకు అంత నచ్చింది? అంత బాగుంది సినిమా. అప్పుడు నేను 3rd ఫార్మ్ 4th ఫార్మ్ చదువుతున్నాను. విజయనగరం కస్బా హై స్కూల్లో చదువుతున్నాను నేను. అక్కడ విజయనగరంలో 3 థియేటర్స్ దగ్గర ఉన్నాయి. అందులో ఒక థియేటర్లో పార్క్ వెనక ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ పేరు గుర్తులేదు. అందులో ఆడింది ఆ సినిమా పెళ్లి కానుక. నేను నాగేశ్వరరావు గారి సినిమాలు అంటే ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి చూసినవాడిని కాబట్టి ఆ సినిమా 4 సార్లు చూశాను. నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు 61, 62 ఆ సందర్భంలో వచ్చినటువంటి సినిమా. ఆ సినిమా కథ ఏంటంటే, కృష్ణకుమారి, బి సరోజాదేవి అక్క చెల్లెళ్ళు. వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ లేరు. వాళ్ళు ముగ్గురు ఒక ఇంట్లో ఉంటారు అనమాట. వాళ్ళ ఇంటి మేడ మీద గది అద్దెకిస్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారు వచ్చి ఆ గది అద్దెకి అడుగుతాడు అనమాట. ఈ అద్దెకి రావటానికి ముందే నాగేశ్వరరావు గారు, తర్వాత బి సరోజాదేవి స్కూల్స్లో, మామూలు స్పోర్ట్స్లో బాగా, ఆవిడ గర్ల్స్లో ఆవిడ ఫస్ట్ వస్తుంది, ఈయన ఫస్ట్ వస్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ డయాస్ షేర్ చేసుకుని కప్పులు తెచ్చుకుంటారు. ఆ కప్పులు తెచ్చుకుని బి సరోజాదేవి ఇంటికి వచ్చి అమ్మా అని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చి ఆ కప్పులు చూపించి, ఈ స్పోర్ట్స్లో నేను గెలుచుకున్నాను అని అంటది. అమ్మ అక్కకి చెప్పమ్మా అని అంటది. అప్పుడు కప్పులు పట్టుకొని అక్క దగ్గరకు వచ్చేసరికి అక్క గదిలో మిషన్ కుడతా ఉంటుంది. కృష్ణకుమారి గారు మిషన్ కుడతా, అక్క అంటే పట్టించుకోదు. అప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి, అంటే మిషన్ కుట్టి ఒక సంపాదన సంపాదించి ఆ కష్టార్జితంతో చెల్లిని చదివిస్తుంది అనమాట కృష్ణకుమారి. సో ఆ విధంగా వాళ్ళిద్దరిని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత అప్పటికే నాగేశ్వరరావు గారు, బి సరోజాదేవి ప్రేమలో పడతారు. ఆ ప్రేమలో పడేటప్పుడు వాళ్ళు సైకిళ్ళు మీద ఇద్దరు వస్తూ ఒక పాట, వాడుక మరచద వేళ నన్ను వేడుక చేసేద వేళ అని ఒక మంచి పాట, మంచి హిట్ సాంగ్ అది. అది
వాళ్ళిద్దరూ సైకిల్ మీద వెళుతూ అక్కడ స్టాండ్ వేసి అక్కడ కూర్చుంటే వీళ్ళిద్దరు లవ్ని సైకిల్ చక్రాల మీద చూపించారయ్యా. బీసరజేది సైకిల్ ఉంటుంది, దాని పక్కనే నాగేశ్వరరావు సైకిల్ స్టాండ్ వేసి ఉంటుంది. ఈ నాగేశ్వరరావు గారి సైకిల్ మొదటి చక్రం బీసరజేది సైకిల్ చక్రం మీద ఇట్లా వాళ్తుంది. అది సజెస్టివ్ గా ఎంత బాగా చెప్పాడు. తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా జగ్గి గారు ఒక ఆఫీసు ఓనర్ మేనేజర్ ఆయన. సో చాలా మంచి క్యారెక్టరు. తర్వాత గుమ్మడి గారు కూడా ఉన్నారు ఇందులో. సో ఆల్రెడీ లవ్ లో ఉండేటటువంటి బి సరోజాదేవి, నాగేశ్వరరావు గారు మా ఇంటి మీద ఒక గద్దె అద్దెకి ఉంది, మీరు తెలియనట్టు రండి అని బి సరోజాదేవి చెప్పుద్ది. అప్పుడు నాగేశ్వరరావు గారు వస్తాడు, వచ్చి అద్దెకి గది ఉందంట, నేను ఉంటాను అని అంటాడు. అని అంటే అప్పుడేమో సరేనమ్మా అంటది మదరు. అని అంటే అప్పుడు బీసరేజ్ ఏమంటుంది, అమ్మ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి గది అద్దెకిస్తే చాలా ఇబ్బంది, అది ఇదని గమ్మత్తుగా మాట్లాడుద్ది. డైలాగులు కూడా చాలా బాగా ఆత్రేయ గారు డైలాగులు రాశారు. మాటలు ఆత్రేయ గారు, తర్వాత సీనియర్ సముద్రాలు గారు కూడా రాశారు పాటలు. ప్రతి పాట హిట్టే. మ్యూజిక్ డైరెక్టర్ ఎం రాజా గారు, ఆయనే పాడాడు, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈయన మొత్తానికి మేడ మీదకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆంక్షలు పెట్టింది అనమాట. ఏంటి, బాల్చి మీరే తెచ్చుకోవాలి, దానికి కట్టే తాడు మీరే తెచ్చుకోవాలి, అది ఇదని గమ్మత్తుగా డైలాగులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంటే అంతకుముందు నాగేశ్వరరావు తనకు పరిచయం లేనట్టు మదర్ ముందు సిస్టర్ ముందు యాక్షన్ అనమాట. సో ఈ విధంగా నాగేశ్వరరావు గారు మేడ మీద పాగా వేస్తాడు. అప్పుడు వీళ్ళు కాలేజీలో చదువుకుంటారు, నాగేశ్వరరావు గారును బి సరోజాదేవి. వీళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు బి సరోజాదేవి, అక్క వెళుతున్నాను, అమ్మా వెళుతున్నాను అని గట్టిగా మీద నాగేశ్వరరావుకి వినిపించేటట్టు అరుస్తుంది అనమాట. అంటే నువ్వు కూడా రాని సంజయ్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటుండగా ఇతన్ని చూసి అక్క కూడా ప్రేమిస్తుంది. బీసరదేవి అక్క కృష్ణకుమారి కదా, చాలా మంచి కుర్రాడు, పెళ్లి కాలేదు, చాలా అందగాడు, బాగున్నాడు అని అక్క కూడా ప్రేమిస్తుంది. సో ఒకే వ్యక్తిని ఇద్దరు ప్రేమించారు. అక్క చెల్లెలు ప్రేమిస్తారు. ఎవరో అయితే కాదు, అక్క చెల్లెలే ప్రేమిస్తారు. ఈ కథ జరుగుతూ ఉంటుండగా ఒక స్టేజ్లో తర్వాత కృష్ణకుమారి అతన్ని తలుచుకొని పాట కూడా పాడుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో చెల్లెలకి తెలిసిపోద్ది అక్క ప్రేమిస్తుందని. అనేసరికి షాక్. తర్వాత అక్క కుట్టు మిషన్ చేసి చాలా రాత్రి పగలు కష్టపడి ఆ ఆదాయంతో తన రెక్కల కష్టం మీద తనని చదివిస్తూ ఉంది. సో ఒక పక్క అక్క మీద కృతజ్ఞత, ఒక పక్కేమో తను ప్రేమించినటువంటి ప్రియుడు. ఆఖరికి ఏమవుతుందో భలే ఇంట్రెస్టింగ్ నడుస్తుంది ఈ కథ. బీసరోజాదేవి ఒక జగ్గి గారు ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. జగ్గి గారు కన్నేస్తాడు ఈవిడ మీద. కన్నేస్తే ఈవిడేమో నాగేశ్వరరావుని ప్రేమిస్తూ ఉంటుంది. అక్కడ జగ్గి గారి మీద డైరెక్టర్ శ్రీధర్ ఒక షాట్ తీశాడయ్యా, బీసరోజాదేవి ఆయన ప్రేమిస్తున్నాడు కదా జగ్గి గారు, అమ్మాయి నాగేశ్వరరావుని ప్రేమిస్తుంది, జగ్గి గారిని ప్రేమించట్లేదు. అప్పుడు జగ్గి గారు ఆఫీసులో కూర్చుని టేబుల్ మీద ఒక పేపర్ వెయిట్ ఉంటుంది, రౌండ్ గ్లాస్ పేపర్ వెయిట్ ఉంటుంది. ఆ పేపర్ వెయిట్ ఇట్లా తిప్పుతాడు. తిప్పేసరికి తిరిగి వచ్చి ఈ చేతులతో పట్టుకుంటాడు. అంటే ఎప్పటికైనా బీసరోజాదేవిని నా హస్తగతం చేసుకుంటాను అని సజెస్టివ్గా. బ్యూటిఫుల్ డైరెక్టర్ శ్రీధర్. అప్పట్లో ఆ కళ్యాణ పరశు నుంచి తమిళ్లో తీశారు, దాన్ని తెలుగులో తీశారు. తమిళ్లో హిట్, తెలుగులో హిట్, తర్వాత హిందీలో కూడా తీశారు. హిందీలో కూడా బ్రహ్మాండమైనటువంటి
హిట్. ఆఖరికి తెలిసిపోతుంది, బి సరోజకి తెలిసిపోయి, ఆ అక్క నా కోసం ఇంత త్యాగం చేసింది,